బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో విచారణకు సిఐడి రిటైర్డ్ ఏఎస్పీ విజయపాల్ హాజరయ్యారు. ఆయనను ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ప్రశ్నిస్తున్నారు. విజయపాల్ను ఇప్పుడు రెండోసారి విచారిస్తున్నారు. గతంలో విజయపాల్ చెప్పిన సమాధానాలు ఎక్కడా పొంతన లేకపోవడంతో పోలీసులు మరోసారి విచారణ చేస్తున్నారు. విచారణ తర్వాత ఆయనను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ మాజీ ఎంపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజును గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అక్రమంగా అరెస్టు చేయడంతో పాటు ఆయనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన కేసులో అప్పటి సిఐడి ఏఎస్పీ విజయపాల్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ నెల 13న కూడా విజయపాల్ను ఇక్కడే విచారణ జరిపారు. 50 ప్రశ్నలకు ఆయన ముక్తసరిగా సమాధానాలు ఇచ్చారు. ఏమో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి మరోసారి నోటీసులు జారీ చేసి ఈ రోజు విచారిస్తున్నారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సిఐడి మాజీ అదనపు ఎస్పీ విజయపాల్కు నిన్ననే సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. రఘురామకృష్ణంరాజును సిఐడి కస్టడీలో చిత్రహింసలకు గురిచేసిన కేసులో విజయపాల్ నిందితుడిగా ఉన్నారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే ఆయనను మరోసారి పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తి కాగానే ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది.